చాలా రోజుల తర్వాత అనుష్క మూవీ ఒకటి వస్తుంది. అది కూడా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో అనేసరికి ఎంతో కొంతైనా ఈ మూవీ పైన హైప్ రావాలి కదా. బట్ రీజన్ ఏంటో నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ బిగినింగ్ నుండి ఈ మూవీని చూడాలన్న ఇంట్రెస్ట్ నాకేమాత్రం కలగలేదు. పోనీ మూవీ చూశాకైనా నా ఒపీనియన్ మారుతుందేమో, ఈ మూవీ నన్ను సర్ప్రైజ్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినందుకు ఈ మూవీ నన్ను నిజంగానే సర్ప్రైజ్ చేసింది. బట్ నాట్ ఇన్ ఏ గుడ్ వే. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర హిల్ స్టేషన్, అక్కడ మేలే రకం గంజాయిని పెంచడం, అక్కడ మోత కూలీలుగా పనిచేసే ఘాటీల జీవన విధానం అంటూ మనకి రెగ్యులర్గా మూవీస్లలో కనబడని ఒక కొత్త బ్యాక్డ్రాప్ని అయితే తీసుకున్నారు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు రాసుకున్నది సేమ్ ఓల్డ్ రొటీన్ రివెంజ్ టెంప్లెట్నే. సరే, కథలో ఎలానో కొత్తదనం లేదు, కనీసం స్క్రీన్ ప్లే పరంగానైనా ఏదైనా మ్యాజిక్ని చేయడానికి ట్రై చేశారా అంటే అది లేదు. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏమవుతుందా అన్న ఆసక్తి పెరగడం మానేసి ఇదేగా తర్వాత సీన్లో కూడా జరిగేది, ఇంతకంటే గొప్పగా ఏం జరుగుతుందిలే అనే నిరుత్సాహమే కలుగుతుంది మనకి. ఇక సగం సినిమా అయ్యేసరికి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసి చూడడానికి ఏం మిగిలింది మూవీలో? అదేదో త్వరగా అవగొట్టేస్తే ఇంటికి పోతాంరా బాబు అని అనుకుంటున్న టైంలో మొదలైన సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ని మించిన నీరసాన్ని ప్రొవైడ్ చేసేసరికి ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళిపోయే ఆప్షన్ ఉన్నా కూడా ఎందుకు వెళ్లకుండా ఉండిపోయానా అని రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అసలు ఈ మూవీని చూడడానికి ఆడియన్స్ థియేటర్ వరకు వచ్చారంటేనే దానికి కారణమే అనుష్క గారికి ఉన్న స్టార్డమ్. బట్ సాడ్లీ ఆడియన్స్ థియేటర్ వరకు రావడం తప్పితే ఆమె వల్ల ఈ మూవీకి ఒరిగిందంటూ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంటెన్షనల్గానే ఆమె కంటే విక్రమ్ ప్రభు చేసిన రోల్కే ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇచ్చారు. సో దట్ ఇంటర్వెల్ నుండి ఆమె క్యారెక్టర్ని ఎలివేట్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆమె క్యారెక్టర్ని చాలా పవర్ఫుల్గా చూపించవచ్చని. బట్ స్టోరీ వైజ్ ఈ మూవీలో అంత సత్తా లేకపోవడం, అనుష్క గారి లుక్స్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉండడం అండ్ ఆమె పెర్ఫార్మెన్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోవడం ఈ మూవీకి వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్గా మారింది. ఇక విక్రమ్ ప్రభుకి ఈ మూవీలో మంచి రోలే దొరికింది అండ్ తను బాగానే పర్ఫామ్ చేశారు. ఇక చైతన్యరావు అయితే తను చేసిన రోల్కి కంప్లీట్ మిస్కాస్ట్లో అనిపించాడు. రిమైనింగ్ ఆర్టిస్టుల గురించి పెద్దగా చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే నాగవేలి సాగర్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్గా ఉందనిపించింది. ఇక మనోజ్ రెడ్డి చేసిన సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. బహుశా ఇదొక్కటే ఈ మూవీలో నాకు కాస్త పాజిటివ్గా అనిపించిన విషయం. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయట్లేదని మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.